తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వాయవ్య దిశలో వెలసి ఉన్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసిన భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేసింది. భక్తులకు శ్రీవారి సేవల సహకారంతో పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర, మజ్జిగ, త్రాగునీరును అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు, అటవీ విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేశారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరిలో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై, ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. యజ్ఞయాగాలను ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నానని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుండి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది. పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత శాప విమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు శ్రీ కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరుగా స్థిరపడింది. అడుగు తీసి అడుగు అమ్మా, దాంట్లో